బీహార్ రాజకీయాలు ప్రస్తుతం బంకీపూర్ ఉప ఎన్నికలతో వేడెక్కుతున్నాయి. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి జన్ సూరజ్ పార్టీ అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేయడం ఇదే తొలిసారి. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. ప్రశాంత్ కిషోర్ 2024 అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీని స్థాపించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 238 స్థానాల్లో పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. అప్పుడు 3.44% ఓట్లను మాత్రమే సాధించగలిగింది. ఇప్పుడు బంకీపూర్ ఉప ఎన్నిక ప్రశాంత్ కిషోర్కు ఒక అగ్ని పరీక్షగా మారింది. జూలై 30న బంకీపూర్లో పోలింగ్ జరగనుంది. దీనికి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ 239 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయిన ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నికల్లో అసలు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు? అసలు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఉప ఎన్నికలు? మీ విశ్లేషణ ఏంటి? ఎన్నికల ఉద్యోగకర్తగా ఉండి రాజకీయ నాయకుడిగా మారినటువంటి ప్రశాంత్ కిషోర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా పోటీ చేయకుండా అభ్యర్థులను నిలబెట్టి అంటే ఒక ఎమ్మెల్యే కూడా గెలవనటువంటి జన్ సూరజ్ పార్టీ ఒకవైపు ఉన్నటువంటి పరిణామంలో మరొకసారి తాను ప్రత్యక్షంగా అంటే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులు నిలబెట్టినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల పరిలో నిలుస్తున్నట్లు ఈ రోజు జన్ సూరజ్ పార్టీకి సంబంధించినటువంటి చాలా అంతర్గత కీలక సమావేశం జరిగింది. ఇందులో తనను తాను ఏదైతే నితిన్ నబీన్ ఇప్పుడు ఉండేటటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ యొక్క కంచుకోట అయినటువంటి ఆ ప్రాంతం నుంచి పోటీ చేసేందుకు కూడా తనను తాను పేరు ప్రకటించినటువంటిది. దాదాపు ఇక్కడ మనకు అంటే బీహార్ లో అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి సమస్యలపై కూడా అనేక విద్యార్థుల సమస్యలు అనుకోవచ్చు, అనేక సమస్యలపై కూడా పోరాడుతున్నాడు. కానీ ఎక్కడ రాజకీయ పరంగా కానీ ఎక్కడ ప్రత్యక్షంగా పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ గత కొన్ని రోజుల క్రితంగా వారం రోజుల క్రితంగా ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మీరు రాజకీయాల్లో ఊషకర్తగా ఉన్నారు కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదు అంటే ఆయన త్వరలోనే నేను ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తాను అన్నటువంటి చెప్పినటువంటి అంశం ఒకటి. కానీ అదే అంశాన్ని ఈ రోజు చాలా కీలకంగా ఆయన తాను పోటీ చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ప్రకటించడము, దీనితో దాదాపు మనకు ఉప ఎన్నికకు సంబంధించినటువంటిది దాదాపు జూలై 30న పోలింగ్ జరగనుంది. దాదాపు 3వ తేదీన లెక్కింపు జరిగేటటువంటిది ప్రక్రియ. కానీ ఏదైతే కీలకంగా ఉండేటటువంటి నితిన్ నబీన్ కి స్థలము ఇది ఒక బీజేపీకి సంబంధించినటువంటి కంచుకోట. ఇందులో నుంచి ఆయన పోటీ చేయడము అన్నది చాలా క్రియాశీలకంగా ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ లో కూడా దాదాపు ఇటు బంకీపూర్ కు సంబంధించినటువంటి అక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా విద్యావంతులు, చాలా ధనవంతులు, ఆలోచించి ఓటింగ్ చేస్తారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి. తర్వాత అక్కడ అంటే బీహార్ లో ఎక్కువగా కూడా అత్యధికంగా అంటే ఎకనామికల్లీ అనుకోవచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అనుకోవచ్చు, చాలా ముఖ్యమైనటువంటి సీటు దీనికి సంబంధించినటువంటి దానితో బంకీపూర్ లో నుంచి పోటీ చేయడము, తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అన్నటువంటి నిర్ణయం కూడా ఒకటి. మరొకటి అక్కడ నితిన్ నబీన్ కంచుకోట, బీజేపీ కంచుకోట, అక్కడ ఆయన రాజీనామా చేయడము, ఆ ప్రాంతం ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీ కావడము, ప్రత్యక్షంగా బంకీపూర్ అన్నటువంటిది కూడా చాలా హైలైటింగ్ ప్లేస్ కాబట్టి కొంత బీహార్ ప్రజలకు తన రాజకీయ ప్రత్యక్షంగా కూడా తను రంగంలోకి దిగుతున్నాను అన్నటువంటి ఒక మెసేజ్ కూడా వెళ్ళడం అనుకోవచ్చు. బీజేపీతో ఢీ కొట్టడానికి ఇదే సరైన సమయము అన్నటువంటిది కూడా కీలకంగా కూడా ఆయన ఎన్నిక బంకీపూర్ ని ఎంచుకోవడానికి కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు.
దీనికి సంబంధించినటువంటిది ఎన్నికల్లో అంటే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అన్నది పక్కన పెడితే మాత్రం బంకింపూర్ అన్నటువంటి దాని నుంచి పోటీ చేయడము ప్రత్యక్షంగా ఇటు ఎన్నికల్లో దిగడము అన్నది మాత్రము ఇక్కడ ఒక హైలైటింగ్. తర్వాత బీహార్ ఎన్నికల్లో ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి అంటే మరి నితిన్ నబీన్ కంచుకోట అందులో చాలా విషయాలు మీరు చెప్పారు బంకింపూర్ గురించి. మరి అంత బద్దలు కొట్టే సీను అసలు ప్రశాంత్ కిషోర్కి ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఆయన విజయం సాధిస్తాడా లేదా అన్నది మాత్రము పక్కన పెడితే ఖచ్చితంగా గత కొన్ని నెలల నుంచి విద్యావంతులు అక్కడ ఉద్యోగాల పరంగా అనుకోవచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కూడా అక్కడ చాలా మందికి అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆయన నిరసనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ధర్నాలు చేస్తున్నటువంటిది గత నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కొంత యూనియన్లతో కూడా ఆయన ధర్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనకు వచ్చినటువంటి మైలేజ్ అనుకోవచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ప్లేస్ల నుంచి పోటీ చేయడం అన్నది ఆయన గెలుస్తాడా లేదా అన్నది పక్కన పెట్టినా కూడా తనకి ఉండేటటువంటి మైలేజ్ అనుకోవచ్చు, ఈ ప్రాంతం నుంచి కొంత హైలైట్ కావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం ఒకటి ఉంది. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా ఎక్కడా కూడా నిర్ణయించలేదు. కానీ ఇప్పటికే అక్కడ జేజేడీకి సంబంధించినటువంటి జనతా జనశక్తి దళకు సంబంధించినటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పటికే ఒక సామాజిక కార్యకర్త అయినటువంటి వీణా మాన్విని రంగంలోకి దింపారు. కానీ బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా ప్రకటించలేదు. కానీ ఇక్కడ నుంచి ఆయన ఎవరైతే ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడానికి ఎప్పుడైతే నిర్ణయించారో దీనికి తగ్గట్టుగానే బీజేపీ కూడా అడుగులు ఖచ్చితంగా వేస్తుంది. ఇప్పుడు ఉండేటటువంటి ఇండియా కూటమి సభ్యులతో కూడా ఆయన ఢిల్లీ వేదికగా అనుకోవచ్చు, తర్వాత ప్రియాంక వాద్రాతో కూడా ఆయన జరిపినటువంటి కీలక సమావేశాలు అనుకోవచ్చు. ఈ రోజు పోటీ చేయడానికి కూడా ప్రధాన కారణంగా ఇండియా కూటమి బ్లాక్ సంబంధించినటువంటి సభ్యులతో ముఖ్యమైనటువంటి నేతలతో కూడా ఆయన జరిపినటువంటి సమావేశాల అనంతరమే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాడు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన ఏదైతే పోటీ చేస్తున్నటువంటి బంకింపూర్ కి ఈ విధంగా ఇండియా బ్లాక్ నుంచి కూడా మద్దతు వస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ బీహార్ ఎన్నికల తర్వాత ఒక హాట్ సీట్ బంకింపూర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాదాపు ఈ నెల అంటే 31వ తేదీన ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు, ఆగస్టు 3న దీనికి సంబంధించినటువంటిది ఎన్నికల ఫలితాలు ఉండబోతుంది అన్నటువంటిది ఇది ఏదైతే నామినేషన్ వేయడానికి జూలై 13వ తేదీన ఉంది. జూలై 13న నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ. తర్వాత ఎన్నికల ప్రక్రియ జూలై 30వ తేదీ. ఆగస్టు 3వ తేదీన రిజల్ట్. బంకింపూర్ హాట్ సీట్ ప్రెసెంట్. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ దట్.